అందరికీ జై హింద్. నేను ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ 2 సంవత్సరాలు చదువుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు బొమ్మెర పోతన్న విలేజ్, పాలకుర్తి మండలం దగ్గర ఉంటుంది. ఒకరోజు సండే రోజు మా అమ్మమ్మ వాళ్ళ బావి కాడికి పోయినాను. మా పెద్ద మామ ఏం చేసేదంటే గొర్రెలు కాసేది. ఆయనే మా అమ్మమ్మ వాళ్ళ బావి పక్క పంటి వడ్డరోళ్ళది కంచె ఉండేది, అలా పోయి మేపిండు. మేపితే ఆ వడ్డరామె మా మామను కొట్టింది. మా మామ వచ్చి మా అమ్మమ్మకి చెప్పిండు. నేను అప్పుడే బావి దగ్గరికి పోయినా, ఇట్లా మీ మామను కొట్టిందట్రా అని నాకు చెప్పింది. మన గమ్మున ఉండే క్యారెక్టర్ కాదు కదా, ఆడ తీట పనులే ఎక్కువ చేసేది మనం. ఆడ నేను పెద్దగా సౌండ్ చేసుకుంటూ యువతది కొట్టింది మా మామను, దాని నిలువున పలగజీరి డాంబరేసి కంకరేసి మొద్దుబండితో దొక్కిస్తుంది. అది నాకు కంటి కనబడాలి, దాన్ని వదిలిపెట్టేది లేదు. దాన్ని మైల పోలుతా అని కొంచెం బిల్డప్ ఎక్కువనే ఇచ్చిన అనుకోరాదు. మా అమ్మమ్మ ఉండి ఎక్కడుందా అని అడిగితే మా అమ్మమ్మ అక్కడ కంచెలో ఉంది పోరాబోయే అన్నది. అక్కడ ఉందనగానే నేను కంచెకాడికి పోయేటరకు కనబడలేదు నాకు. ఒక ఆమె అక్కడ గడ్డికి వస్తుంది బర్రెకని. ఓ అక్క, ఇక్కడ మా మామను కొట్టిందట వడ్డరామె ఎక్కడ అక్క అని అడిగిన నేను. ఏ మామ అంటే ఇట్లా మా కోమరే మామ అని నేను అన్నా. అనగానే దొరికితే ఏం చెప్తావు బిడ్డ అని ఆమె అడిగింది. ఆ బద్మాషి దొరకాల గానీ నిలువున పల్గజీరి డాంబరేసి కంకరేసి మొద్దుబండితో దొక్కితా అని అన్నా. అవునా బిడ్డ, మంచిది బిడ్డ, ఈ గడి మోపు ఎత్తుదురా అని అన్నది. గడి మోపు ఎత్తితే నేను పోతా ఇంటికా అంటే సరే తీయక్క అని గడి మోపు ఎత్తపోతే చెయ్యి పట్టుకుంది. ఏంద్రా, నన్నే పలకజీరి కంకరేసి డాంబరేసి మొద్దుబండి తోని దొక్కిస్తావా? ఏ ఊర్రు అనేది, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నిన్ను కాదక్క, నేను మా మామను కొట్టిన గురించి అంటున్నా అంటే మీ మామను కొట్టింది నేనే రానన్నది. ఒక్కసారి షాక్, ఫీజులు ఎగిరిపోయినాయి. బరిగా అందుకున్నది, ముడ్డి మించలే మయ్యరమై రేసుడే చేసుడు నన్ను. ఓ అక్క, నువ్వు గింత బద్మాసిదని అనుకుంటే నీకు రాకపోదు నక్కు. మా మామను కొట్టినావంటే అప్పుడే అర్థం చేసుకోవాల్సింది నక్కు. నేను ఉండనక్క, ముడ్డి అంత మంటమంటుంది అక్కు, నన్ను వదిలేయక్క, నేను మారిపోతానక్కు, వదిలేయక్కు, వద్దక్కు. ఓ అక్క, మా ఊరికి వెళ్ళిపోతానక్కు. ఓ అక్క, కొట్టకక్కు, వద్దక్క, నన్ను వదిలేయక్కో. ఓ అక్క, నీ బతుకుంటే బలసాకు తింటా అక్కో. ఓ అక్క, నువ్వు గిట్లా బద్మాషిదాన్ని అనుకోలేదు అక్కో. ఓ అక్క, నన్ను వదిలేయక్కో. ఓ అక్క, మా ఊరికి వెళ్ళిపోతానక్కో. ఓ అక్క, నీ కంటికి కనబడనక్కో. ఓ అక్క, పిల్లలంతా మంట మాడుతున్నాయి అక్కో. ఓ అక్క, అక్కో అక్క, వదిలిపెట్టే అక్కో. అక్క, మంట మాడుతున్నాయి అక్కో. అక్క, ఇట్లా ఎంత మొత్తుకున్నా ఇంట్లో దాని బద్మాషిది. పొట్టు కొట్టింది. పిల్లలంతా ఎర్రగా అయినాయి. 2 రోజులు కూర్చోలేకుండా పోయినా ఇలా.